కూటమిలోని కొందరు జనసేన ఎమ్మెల్యేల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రజా సమస్యల్ని గాలికొదిలేసి సొంత వ్యవహారాలకే పరిమితమవుతున్నారన్న వాదనలు ఉన్నాయి. అనకాపల్లి జిల్లాలో ఓ ఎమ్మెల్యేది ఇలాంటి పరిస్థితి. ఆ శాసనసభ్యుడికి జనంలో మంచి పేరుంది. కానీ పరివారం దందాలు చేస్తున్నారన్న ఆరోపణలతో పార్టీ పరువు మంట కలుస్తోంది. జనసేన ఎమ్మెల్యేల అందరి జాతకాలు తన దగ్గర ఉన్నాయన్న పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అక్కడి వ్యవహారాలను ఎందుకు పట్టించుకోవడం లేదు అన్న ప్రశ్న వస్తోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గం? పార్టీ ప్రతిష్ట మసకబారుతోందన్న విమర్శలు వస్తున్నా అధినాయకత్వం దృష్టి పెట్టలేదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పాలిటిక్స్లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత వైసీపీలో ఉన్నారు. గత ఎన్నికల ముందు జనసేనలోకి జంప్ అయి అనకాపల్లి ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు కొణతాల రామకృష్ణ వ్యవహార శైలి వివాదాస్పదమవుతుంది. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎన్నికల్లో ఓట్లు వేసే వరకు జనం కావాలి, గెలిచిన తర్వాత తమ వ్యవహారాలు, వ్యాపకాలు తమవే అన్నట్టు ఉంటున్నారు ఎమ్మెల్యే. ప్రజల గోడు పట్టించుకోరు అన్న విమర్శలు లేకపోలేదు. ఓట్లు వేయడంతోనే మీ పని అయిపోయింది, దానికి చేయాల్సిందేదో చేశాం, ఇక తమ పని చూసుకుంటాం అన్నట్టుగా కొణతాల వ్యవహరిస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల ముందు అది చేస్తాం, ఇది చేస్తాం, వైసీపీ నేతల అక్రమాలను వెలికితీస్తాం, భూ కబ్జాల బండారాన్ని బయట పెడతాం అని ఏవేవో చెప్పారు. కానీ గెలిచినా ఏవి జరగకపోవడంతో జనంలో అసంతృప్తి పెరుగుతోంది అన్న ప్రచారం ఉంది. రాజకీయాల్లో సీనియర్ కావడంతో కొణతాల రామకృష్ణ సైలెంట్గా ఉంటున్నారు. చాలా వరకు అన్నిటికీ దూరంగా ఉంటారు అన్న పేరుంది. అనకాపల్లిలో జనసేన పార్టీ కార్యాలయంలో సిబ్బందికి కొదవలేదు. వారంలో ఒకరోజు గ్రీవియన్స్లో మాత్రం ఎమ్మెల్యేను కలిసి ఎవరైనా సమస్య చెబితే వింటారు, ఏదో చెప్తారు, కానీ కలిసే పరిస్థితి లేదు. అక్కడున్న వారు కలవనివ్వరు, అన్నీ తామే చేస్తామంటారు సిబ్బంది. పని జరగాలంటే మరో రామకృష్ణ అలియాస్ రామ్కీని కలిసి చెప్పాలి. రామ్కీ ఎవరో కాదు, కొణతాల రామకృష్ణ అల్లుడు. కానీ గిల్లుడి ఎక్కువన్న ఆరోపణలు ఉన్నాయి. అల్లుడికి తెలియకుండా గడ్డిపోస కూడా బయటకు వెళ్లడానికి వీల్లేదు అన్న చర్చ సాగుతోంది. అంతేకాదు, కశింకోట మండలంలో కొణతాల అల్లుడి తమ్ముడిదే హవా. ఇలా ఆయా ప్రాంతాల్లో కొణతాల అనుయాయులు, పరివారం చెప్పిందే శాసనం. ఎవరైనా సరే వారి ద్వారానే రావాలి. వైసీపీ పాలనలో విసన్నపేట భూములపై జనసేన పోరాటం చేసింది. కానీ ఇప్పుడు ఆ సమస్య మరుగున పడిపోయింది. స్టోన్ క్రషర్స్ యజమానులు అక్రమాలు చేస్తున్నారని అప్పట్లో ఆరోపించి నానా యాగి చేశారు. కానీ ఇప్పుడు అన్నీ నడుస్తున్నాయి. బీఆర్టీ కాలనీలో 89 ఎకరాల విషయంలో అప్పట్లో పోరాటం చేశారు. కానీ ఇప్పుడు ఆ సమస్య ఏమైంది అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు అనకాపల్లి జనసేనలో వైసీపీ నేతలు చేరారు. ఇప్పుడు వారిదే పెత్తనం. పైగా అధికార కార్యక్రమాలకు కూటమిలోని టీడీపీ, బీజేపీ నేతలను ఆహ్వానించిన పరిస్థితి ఉంది. ఏ పని కావాలన్నా సరే అనకాపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మనుషులకే ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు టీడీపీ, బీజేపీ నేతలకు తెలుసు. కానీ పొత్తు ధర్మానికి కట్టుబడి సైలెంట్గా ఉంటున్నారు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని, జనసేన ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల వ్యవహారాలను వేలెత్తి చూపితే కూటమిలో విభేదాలు ఉన్నాయని వైసీపీ రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. దీంతో టీడీపీ, బీజేపీ నేతలు సంయమనం పాటిస్తున్నారు. అనకాపల్లిలో జరుగుతున్న పరిణామాలు ఎమ్మెల్యే రామకృష్ణకు తెలుసా లేదా, తెలిసినా మౌనంగా ఉంటున్నారా అన్న చర్చ జరుగుతోంది. దీంతో జనసేన ఎమ్మెల్యే కొణతాల ప్రతిష్ట నెమ్మదిగా మసకబారిపోతుంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ శాసనసభ్యుడితో పాటు పరివారం వ్యవహార శైలి భవిష్యత్తులో పార్టీకి నష్టమనే వారు లేకపోలేదు. వచ్చే ఎన్నికల్లో నెగ్గడం కష్టమేనన్న వాదనలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఓటర్లు కొణతాలను ఇంటికి పంపిస్తారు అనేవారు ఎక్కువగా ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొణతాల పరివారం వ్యవహారాలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే జనసేనను దెబ్బకొట్టొచ్చన్న విశ్లేషణలు ఉన్నాయి. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లి పార్టీ వ్యవహారంపై దృష్టి పెట్టాలని కేడర్తో పాటు ప్రజలు కోరుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.